అసలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది? ఇది చాలామందికొచ్చే డౌట్. ఇన్సూరెన్స్ అంటేనే ఒక భరోసా, కష్టకాలంలో మనల్ని ఆదుకుంటుందని ఒక నమ్మకం. అయితే పాలసీ అనేది కేవలం ఒక మాటే కాదు, దాని వెనుక చాలా ఉంటుంది. అదొక కాంట్రాక్ట్ అన్నమాట. అందులో మన కంటికి కనిపించని చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఈ వివరాలనే ఫైన్ ప్రింట్ అంటారు. అంటే చిన్న అక్షరాల్లో ఉండే రూల్స్ అండ్ కండిషన్స్. చిన్నగా ఉంటాయి గదా, అందుకే వీటిని చాలా ఈజీగా పట్టించుకోకుండా వదిలేస్తాం. సరే, మరి ఈ ఫైన్ ప్రింట్ వల్ల అసలు ఎఫెక్ట్ ఏంటి? అసలు సమస్య ఎప్పుడొస్తుందంటే మనం క్లెయిమ్ చేసినప్పుడు. మనమేమో క్లెయిమ్ ప్రాసెస్ స్మూత్గా ఉంటుందనుకుంటాం, కానీ రియాలిటీలో పెద్ద అడ్డంకి ఎదురవుతుంది. ఈ దాచిపెట్టిన రూల్సే క్లెయిమ్ టైంలో మనకు పెద్ద తలనొప్పిగా మారతాయి. కానీ అసలు కథంతా ఆ చిన్న చిన్న అక్షరాల్లోనే దాగి ఉంటుంది తెలుసా? ఈరోజు మనం అలాంటి ఓ క్లిష్టమైన నిబంధన గురించి మాట్లాడుకుందాం. ఈ కథ పేరు సురేష్ భీమా కథ. అంటే సురేష్ ఇన్సూరెన్స్ స్టోరీ అనమాట. సురేష్ తన కుటుంబ భవిష్యత్తు కోసం అన్నీ చేశానని, వాళ్ళని సేఫ్గార్డ్ చేశానని పూర్తి నమ్మకంతో ఉన్న ఒక మామూలు మనిషి. చూడండి, మనలో చాలామందిలాగే సురేష్ కూడా ఆలోచించాడు. తన కుటుంబానికి ఏదైనా అనుకోనిది జరిగితే ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, ఒక సేఫ్టీ నెట్ ఉండాలని అనుకున్నాడు. అందుకోసమే ఒక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ తీసుకున్నాడు. అది కూడా చిన్న మొత్తానికేం కాదు, ఏకంగా 20 లక్షల రూపాయల పాలసీ. దేనికోసం? ఒకవేళ తనకి క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బు వచ్చినా, లేదా హార్ట్అటాక్ వచ్చినా ట్రీట్మెంట్కి ఫ్యామిలీకి ఆ డబ్బు అండగా ఉంటుందనేది అతని ప్లాన్. దురదృష్టవశాత్తు సురేష్కి ఒకరోజు తీవ్రమైన గుండెపోటొచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన 5 రోజులు వాళ్ల జీవితంలో చాలా కీలకమైనవి. మొదటి రోజు హార్ట్అటాక్ వచ్చింది. రెండో రోజు హాస్పిటల్లో చేర్పించారు. కాని కేవలం 5 రోజులకే, అంటే ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే సురేష్ చనిపోయారు. సురేష్ భార్య తమకు 20 లక్షల పాలసీ ఉంది కదా, ఆ డబ్బు వస్తుందన్న నమ్మకంతో ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ చేసి క్లెయిమ్ ఫైల్ చేశారు. కాని అప్పుడే వాళ్లకి అసలైన షాక్ తగిలింది. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిన సమాధానం 2 మాటలు: క్లెయిమ్ రిజెక్టెడ్. వాళ్ల కాళ్ల కింద భూమి కంపించినట్టు అయింది. ఈ 30 అనే నంబరే సురేష్ ఫ్యామిలీ క్లెయిమ్ను రిజెక్ట్ చేయడానికి కారణమైంది. అదెలాగో చూద్దాం. ఓకే, అసలు ఈ సర్వైవల్ పీరియడ్ అంటే ఏంటి? చాలా సింపుల్. చాలా క్రిటికల్ ఇల్నెస్ పాలసీల్లో ఈ క్లాజ్ ఉంటుంది. దీని ప్రకారం పాలసీ హోల్డర్కి ఏదైనా పెద్ద జబ్బు అని డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు కనీసం ఒక నిర్దిష్ట కాలం, అంటే సురేష్ కేసులో 30 రోజులు బ్రతికి ఉండాలి. అప్పుడే క్లెయిమ్ డబ్బులొస్తాయి. ఇదొక స్టాండర్డ్ రూల్ అనే చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి తమకు జబ్బు ఉందని తెలిసాక వెంటనే పాలసీ తీసుకుని మోసం చేయకుండా ఆపడానికి కంపెనీలు ఈ రూల్ పెడతాయి. కానీ దీని గురించి తెలియకపోవడం వల్లే చాలామంది ఇబ్బంది పడతారు. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఒక పెద్ద జబ్బున్నట్లు నిర్ధారణ అవుతుంది. అప్పట్నుంచి సర్వైవల్ పీరియడ్ కౌంట్డౌన్ మొదలవుతోంది. అంటే 30 రోజులు. ఇప్పుడు పాలసీ తీసుకున్న వ్యక్తి ఆ 30 రోజులు దాటి బ్రతికి ఉండాలి. అలా బ్రతికి ఉంటేనే క్లెయిమ్ వస్తుంది, లేకపోతే రాదు. సురేష్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. అతను 5 రోజుల్లోనే చనిపోయాడు కాబట్టి ఆ 30 రోజుల రూల్ని మీట్ అవ్వలేదు. అందుకే కంపెనీ ₹1 కూడా చెల్లించలేదు. సరే, ఇప్పుడు మనం కిరణ్ కథలోకి వెళదాం. ఆయన తన పాలసీ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, ఆయన తీసుకున్నది ఒక 5 లక్షల రూపాయల బేస్ పాలసీ. దాంతోపాటు ఈ 100% రెస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంది. అంటే టోటల్గా 10 లక్షల కవరేజ్ అని ఆయన ధీమా. సో ఏమైందంటే, కిరణ్కి గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. హాస్పిటల్లో చేరారు. బిల్లు సరిగ్గా 5 లక్షల రూపాయలయింది. ఆయన దగ్గరున్న బేస్ సమ్ ఇన్షూర్డ్ మొత్తం ఖర్చయిపోయింది. ఇక్కడివరకే అంతా ఓకే. తర్వాతేమైంది? పాలసీలో ఉన్న రెస్టోరేషన్ బెనిఫిట్ యాక్టివేట్ అయ్యింది. ఇంకో 5 లక్షల రూపాయలు ఆయన పాలసీలో యాడ్ అయ్యాయి. దీంతో కిరణ్కి తన పాలసీ మీద నమ్మకం రెట్టింపయ్యింది. మొదట వచ్చిన అదే గొండ సమస్య మళ్లీ తిరగబెట్టింది. మళ్లీ హాస్పిటలైజేషన్. ఈసారి బిల్లు 3 లక్షల రూపాయలయింది. సరే, మన దగ్గర ఇంకో 5 లక్షలు రీస్టోర్ అయ్యాయి కదా అని కిరణ్ చాలా కాన్ఫిడెంట్గా క్లెయిమ్ ఫైల్ చేశారు. కానీ ఇక్కడే ఊహించని షాక్ తగిలింది. ఇన్సూరెన్స్ కంపెనీ ఆ క్లెయిమ్ను థంగా రిజెక్ట్ చేసింది. ఒక్క నిమిషం, 5 లక్షల కవరేజ్ రీస్టోర్ అయినప్పుడు మరి క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది? ఇదే కదా మనందరికీ వచ్చే ప్రశ్న. దీనికి సమాధానం ఎక్కడో లేదు, ఆ పాలసీ డాక్యుమెంట్లో చిన్న అక్షరాలతో రాసి ఉన్న ఫైన్ ప్రింట్లో దాగి ఉంది. ఆ వాక్యమేంటంటే, ఈ పునరుద్ధరణ అంటే రెస్టోరేషన్ ఒకే జబ్బుకు వర్తించదు. చూడండి, ఈ ఒక్క క్లాజ్ వల్లే కిరణ్కి సమస్యొచ్చింది. చాలా పాత పాలసీలలో, కొన్ని ప్రత్యేకమైన పాలసీలలో ఈ కండిషన్ ఉంటుంది. అంటే రీస్టోర్ అయిన డబ్బును అదే జబ్బు ట్రీట్మెంట్కి వాడలేరన్నమాట. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఆ రీఫిల్ అయిన డబ్బులు దేనికి వాడొచ్చు? ఏదైనా కొత్త జబ్బుకి, యాక్సిడెంట్ అవ్వచ్చు, క్యాన్సర్ రావచ్చు, అలాంటి వాటికి వాడొచ్చు. దేనికి వాడకూడదు? మొదట ఏ జబ్బుకి క్లెయిమ్ చేశారో
అదే జబ్బు మళ్లీ వస్తే దానికి వాడటానికి వీల్లేదు. కిరణ్ విషయంలో అదే జరిగింది. మళ్లీ అదే గుండె సమస్య వచ్చింది కాబట్టి క్లెయిమ్ రిజెక్ట్ అయింది. అయితే ఒక మంచి విషయమేంటంటే మార్కెట్ ఇప్పుడు మారుతోంది. కొన్ని కొత్త పాలసీలు అదే అనారోగ్యానికి అపరిమిత పునరుద్ధరణ అనే ఫీచర్ను ఇస్తున్నాయి. అంటే ఒకే జబ్బుకు ఎన్నిసార్లు వచ్చినా కవర్ చేస్తాయన్నమాట. కానీ ఇది మన పాలసీలో ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ముందుగా చూసేది ఏంటి? ప్రీమియం ఎంత, అంతే కదా? ఎక్కడ ప్రీమియం తక్కువ కనిపిస్తే ఆహా ఇదే బెస్ట్ అనుకుని వెంటనే తీసేసుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, నిజంగా తక్కువ ప్రీమియం ఎప్పుడూ మంచి డీలేనా? ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలుపెడదాం. ఓకే, ఇప్పుడు రాము కథ చూద్దాం. మనలో చాలామందిలాగే రాము కూడా తక్కువ ప్రీమియం ఉంది కదా అని తెగ ఆకర్షితుడైపోయాడు. అబ్బా డబ్బులు మిగులుతున్నాయని చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. కాని పాపం తనకి తెలియకుండానే ఒక పెద్ద ఫైనాన్షియల్ ట్రాప్లో ఇరుక్కుపోయాడు. రాము తీసుకున్న పాలసీ కవరేజ్ ఎంతంటే 5 లక్షల రూపాయలు. ఇక తనకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సరే ఈ 5 లక్షల కవరేజ్ ఉంది కదా, నన్నేం చేస్తుందిలే అని చాలా ధీమాగా ఉన్నాడన్మాట. అయితే ఆ తక్కువ ప్రీమియం వెనుక అసలు కథ వేరే ఉంది. అదేంటంటే ఒక కండిషన్, అదే 20% కోపేమెంట్ క్లాజ్. సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్ బిల్లు ఎంత వచ్చినా అందులో 20% ఖచ్చితంగా రామే కట్టుకోవాలి. మిగిలిన 80%ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇదొక ఒప్పందం అనమాట. సో హాస్పిటల్ ఇచ్చిన టోటల్ బిల్ 2 లక్షలు. రాము మాత్రం చాలా కూల్గా ఉన్నాడు. ఎందుకు? తన దగ్గర 5 లక్షల కవరేజ్ ఉంది. ఈ 2 లక్షల బిల్లుని కంపెనీయే మొత్తం కట్టేస్తుందిలే అని చాలా ధీమగా అనుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోపేమెంట్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది క్లెయిమ్ బిల్లులో మన వంతు షేర్. ప్రీమియం తగ్గించుకున్నాం కదా, దానికి బదులుగా బిల్లు వచ్చినప్పుడు కొంత భారం మనమే మూయాలి. అంతే, అదే ఈ కండిషన్. సరే, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చూడండి. మొత్తం హాస్పిటల్ బిల్ ఎంత? 2 లక్షలు. పాలసీ ప్రకారం రాము ఎంత కట్టాలి? 20%. అంటే 2 లక్షల్లో 20% అంటే 40,000 రూపాయలు. సో ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన 80% అంటే 1,60,000 కట్టింది. చూశారా ఇక్కడ? 5 లక్షల కవరేజ్ ఉంది కదా అని కూల్గా ఉన్న రాము ఫైనల్గా తన సొంత జేబులోంచి 40,000 రూపాయలు కట్టాల్సొచ్చింది. అతను ప్రీమియంతో ఆదా చేద్దామనుకున్న దానికంటే ఇది చాలా చాలా ఎక్కువ. ఆ ఒక్క చిన్న కండిషన్ ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో అర్థమవుతోందా? ఇది ఇక్కడతో ఆగదు. బిల్లు పెరిగే కొద్దీ ఈ సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ బిల్లు గనక 5 లక్షలే అయ్యుంటే అప్పుడు రాము ఏకంగా 1,00,000 రూపాయలు తన జేబులోంచి కట్టాల్సొచ్చేది. సార్, ప్రీమియం చాలా తక్కువ పడుతుంది సార్. చాలామంది ఏజెంట్లు చెప్పే మాట ఇదే. ప్రీమియం తక్కువ అని ఆశ చూపిస్తారు. ఈ కోపేమెంట్ ఉన్న పాలసీలను మన కంటగట్టేస్తారు. ఆ టైంలో మనం కూడా అబ్బా ప్రీమియం తగ్గింది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అసలు విషయం క్లెయిమ్ వచ్చినప్పుడే తెలుస్తుంది. మరి ఈ రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ముందుగా ఎవరైతే తక్కువ ప్రీమియం కోసం వెతుకుతారో వాళ్ళు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ సిటిజన్లు. చాలాసార్లు వాళ్ళ పాలసీల్లో ఈ కోపేమెంట్ 30, 40, కొన్నిసార్లు ఏకంగా 50% వరకు కూడా ఉంటుంది. ఇది నిజంగా చాలా చాలా ప్రమాదకరమైన విషయం. మన కథలో హీరో కిరణ్. తన దగ్గర ఓ 5 లక్షల రూపాయల హెల్త్ పాలసీ ఉంది. ఇంకేంటి, తన ఆరోగ్యానికి పూర్తి భద్రత దొరికేసిందని ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మనం సేఫ్గా ఉన్నాం అనుకున్నప్పుడే కదా అసలు ట్విస్ట్ మొదలయ్యేది. అదేంటో చూద్దాం రండి. అవును, 5 లక్షల రూపాయలు. ఇదే కిరణ్ తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ టోటల్ కవరేజ్ అన్నమాట. ఈ నంబర్ చూడగానే అతనికి ఎంత ప్రశాంతంగా అనిపించిందో కదా. ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఈ పాలసీ చూసుకుంటుందనే ధైర్యంతో ఉన్నాడు. అయితే పాలసీ డాక్యుమెంట్లోని ఆ సన్నని అక్షరాల్లో ఒక మ్యాటర్ దాగి ఉంది. దాన్ని కిరణ్ అస్సలు గమనించలేదు. ఎప్పుడూ ఇంతేగదా, చాలా ముఖ్యమైన విషయాలు మన కంటికి కనబడనంత చిన్నగా రాసుంటాయి. సరే, ఇక్కడే మన కథలో అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. దాని పేరే రూమ్ రెంట్ క్యాపింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ రూమ్ కోసం రోజుకి ఇంతే ఇస్తాం అని ఓ లిమిట్ పెడుతుంది. కిరణ్ పాలసీలో అయితే ఈ లిమిట్ ఎంత తెలుసా? మొత్తం పాలసీ అమౌంట్లో జస్ట్ 1%. అంటే లెక్కేయండి, 5 లక్షల్లో 1% అంటే 5,000 రూపాయలు. కరెక్ట్? అంటే ఇన్సూరెన్స్ కంపెనీ రోజుకి మాక్సిమం 5,000 రూపాయలు మాత్రమే రూమ్ రెంట్ కిందిస్తుంది. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మొత్తం కథ నడిచేది దీనిమీదే. హాస్పిటల్కెళ్ళాక కిరణ్కి ఈ సిచ్యువేషన్ ఎదురైంది. తన పాలసీ ప్రకారం అతనికి అర్హత ఉన్న రూమ్ రెంటేమో రోజుకి 5,000, కానీ అక్కడ అవైలబుల్గా ఉన్న రూమ్ రెంటేమో 8,000. చూసారా, ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. అప్పుడు కిరణ్ చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు. ఓకే, నా లిమిట్ 5,000, ఇక్కడ రూమేమో 8,000. పర్లేదు, ఆ ఎక్స్ట్రా 3,000 నేను కట్టుకుంటాను, మిగతా సర్జరీ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది కదా అని అనుకున్నాడు. చాలా లాజికల్గానే అనిపిస్తోంది కదా. కానీ
అతని అంచనా పూర్తిగా తప్పైపోయింది. మొత్తం 2 లక్షల రూపాయలు, 2 రోజుల హాస్పిటల్ స్టే, సర్జరీ అన్నీ కలిపి టోటల్ బిల్ ఇంత అయింది. 5 లక్షల కవరేజున్నప్పుడు 2 లక్షల బిల్లు పెద్ద విషయం కాదులే అని కిరణ్ చాలా కూల్గా ఉన్నాడు. కానీ జరిగింది ఇది. మొత్తం 2 లక్షల బిల్లులో ఇన్షూరెన్స్ కంపెనీ కట్టింది జస్ట్ 1,25,000 మాత్రమే. అంటే మిగిలిన 75,000 రూపాయలు కిరణ్ తన సొంత జేబులోంచి కట్టాల్సొచ్చింది. ఎంత షాకింగ్ గదా! అసలు ఏమైందిక్కడ? దాదాపు 40% బిల్లుని కంపెనీ ఎందుకు రిజెక్ట్ చేసింది? జస్ట్ రోజుకి 3,000 రూపాయలు రూమ్ రెంట్ ఎక్కువ కట్టినందుకు ఇంత పెద్ద కోత వేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మనకు అర్హత ఉన్నదానికంటే ఖరీదైన రూమ్ తీసుకుంటే ఆ ఎక్స్ట్రా కాస్ట్ కేవలం రూమ్ రెంట్కే వర్తించదు. అదే నిష్పత్తిలో డాక్టర్ ఫీజు, సర్జరీ ఖర్చులు, మందులు ఇలా మొత్తం టోటల్ బిల్లు మీద కోత వేస్తారన్నమాట. ఇప్పుడు ఆ 62.5% అనే లెక్క ఎలా వచ్చిందో చూద్దాం. చాలా సింపుల్. కిరణ్కి అర్హత ఉన్న రూమ్ రెంట్ ఎంత? 5,000. అతను తీసుకున్న యాక్చువల్ రూమ్ రెంట్ ఎంత? 8,000. సో 5,000ని 8,000తో భాగిస్తే మనకొచ్చేదే ఈ 62.5%. అంటే కంపెనీ మొత్తం బిల్లులో ఈ శాతం మాత్రమే చెల్లిస్తుందని దీని అర్థం. ఇప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం బిల్లు 2 లక్షలు. దీనిమీద ఆ 62.5% అప్లై చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే అమౌంటు 1,25,000. మిగిలిన 75,000 అదంతా కిరణ్ కట్టాల్సిందే. ఇది నిజంగా ఊహించిన పెద్ద దెబ్బ. అసలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ రూల్ని ఎందుకు పెట్టాయి? వాళ్ల లాజిక్ ఏంటి? వాళ్ళేమంటారంటే, సాధారణంగా ఖరీదైన రూమ్స్ ఉండే హాస్పిటల్స్లో డాక్టర్ ఫీజులు, సర్జరీ ఛార్జీలు మిగతావన్నీ కూడా ఎక్కువే ఉంటాయి. అందుకే ఖరీదైన రూమ్ ఎంచుకున్నారంటే ఆ ఎఫెక్ట్ మొత్తం బిల్లు మీద పడుతుంది కాబట్టి ఈ కోత విధిస్తామని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు నో రూమ్ రెంట్ క్యాపింగ్ అని స్పష్టంగా రాసి ఉన్న పాలసీలనే చూడండి. లేదా కనీసం సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకు కవర్ చేసే పాలసీనైనా ఎంచుకోండి. ఇలా చేస్తేనే మనం ఇలాంటి ఊహించని ఖర్చుల నుండి సేఫ్గా ఉండగలం. మన కథలో హీరో వంశీ. మీలా నాలా ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి. 3 ఏళ్ల క్రితం తనకు స్వల్పంగా షుగర్ ఉన్నట్టు తెలిసింది. అయినా సరే మందులు వాడుతున్నాడు, అంతా కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు తన కుటుంబం కోసం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్నాడు. అక్కడే అసలు ట్విస్ట్. పాలసీ ఫారం ఫిల్ చేస్తుంటే ఏజెంట్ ఏమన్నాడో తెలుసా? అరే, షుగర్ లెవెల్ తక్కువే కదా సార్, ఇది చెప్తే ప్రీమియం అనవసరంగా పెరిగిపోతుంది, వదిలేయండి, అసలు చెప్పొద్దు. కొన్ని వేలు మిగులుతాయనే ఆలోచన ఆ క్షణంలో వంశీని గట్టిగా అటువైపు లాగింది. ఇన్సూరెన్స్ వాళ్ల భాషలో దీన్నే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు పాలసీ ఇవ్వాలా వద్దా, ఎంత ప్రీమియం పెట్టాలి అని డిసైడ్ అవడానికి కావాల్సిన ఒక ముఖ్యమైన నిజాన్ని మనం కావాలని దాచిపెట్టడం అన్నమాట. ఇది చిన్న పొరపాటు కాదండి, చాలా సీరియస్ విషయం. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 3 ఏళ్ల క్రితం డయాబెటీస్ అని తెలిసింది. 2 ఏళ్ల క్రితం ఆ విషయం చెప్పకుండానే పాలసీ కొన్నాడు. 2 ఏళ్లపాటు ప్రీమియంలన్నీ కట్టాడు. అంతా బానే ఉంది, మనకేం కాదు, పాలసీ ఉంది కదా అన్న ధీమా వచ్చేసింది. కానీ సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలైంది. ప్రమాదం ఎప్పుడూ పెద్దగా రానక్కర్లేదు. కాలికి ఓ చిన్న గీత పడింది అంతే. మామూలుగా అయితే అది కొన్ని రోజుల్లో తగ్గిపోవాలి. కాని వంశీకున్న షుగర్ వల్ల అది మానలేదు సరికదా, ఇన్ఫెక్షన్ పెరిగిపోయి గ్యాంగ్రీన్గా మారిపోయింది. పరిస్థితి ఎంత సీరియస్ అయిందంటే డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఇక హాస్పిటల్ బిల్ అక్షరాల 3 లక్షల రూపాయలు. అదృష్టవశాత్తు మన దగ్గర పాలసీ ఉంది కదా అని వంశీ ఫ్యామిలీ కాస్త ఊపిరి పీల్చుకుంది. వెంటనే క్లెయిమ్ ఫైల్ చేశారు. కాని వాళ్లనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీల ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. వాళ్లు నేరుగా హాస్పిటల్కి వెళ్లారు. వంశీ అడ్మిట్ అయినప్పటినుంచి ఉన్న రికార్డులన్నీ తీశారు. అందులో వాళ్లకు ఒకే ఒక్క పేపర్ దొరికింది. అదే వాళ్లకు కావాల్సిన ఆధారం. అదేంటంటే డాక్టర్ రాసిన కేస్ షీట్. ఇక్కడ విచిత్రమేంటో తెలుసా? వంశీ చెప్పిన అబద్ధాన్ని బయటపెట్టింది ఎవరో కాదు, స్వయంగా వంశీయే. ట్రీట్మెంట్ కోసం డాక్టర్తో తను చెప్పిన మాటలే తనకు వ్యతిరేకంగా అతిపెద్ద సాక్ష్యంగా మారిపోయాయి. కేస్ షీట్లో ఉన్నది ఇదే. డాక్టర్, మీ హెల్త్ హిస్టరీ ఏంటి అని అడిగినప్పుడు వంశీ నిజం చెప్పాడు. డాక్టర్, నాకు 3 ఏళ్ల నుంచి షుగరుంది, దానికి టాబ్లెట్స్ వాడుతున్నాను. అంతే, గేమ్ ఓవర్. పాలసీ తీసుకున్నది 2 ఏళ్ల క్రితం, కాని షుగరుంది 3 ఏళ్ల నుంచి. ఈ ఒక్క మాటతో పాలసీ తీసుకునే టైంకే తనకి జబ్బు ఉందని క్లియర్గా ప్రూవ్ అయిపోయింది. ఆ 3 లక్షల క్లెయిమ్ రిజెక్ట్. సెకండ్, అంతకన్నా షాకింగ్గా కంపెనీ అతని పాలసీనే క్యాన్సిల్ చేసేసింది. అంటే ఫ్యూచర్లో ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా అతనికి కవరేజ్ లేదు. థర్డ్, ఇన్ని రోజులు కట్టిన ప్రీమియం డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. ఈ స్లైడ్ చూస్తే మొత్తం కథ సారాంశం అర్థమైపోతుంది. వంశీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నిజాయితీ, ఆధారిలో వెళ్ళుంటే ఏమయ్యేది? షుగర్కి సంబంధించి ఒక 3 ఏళ్లు వెయిటింగ్ పీరియడ్ పెట్టేవాళ్లు.
ఆ తర్వాత క్లెయిమ్ వచ్చేది. మిగతా జబ్బులకు కవరేజ్ కంటిన్యూ అయ్యేది. కానీ అతను రెండో దారి, అంటే అబద్ధం చెప్పే దారిని ఎంచుకున్నాడు. దాని రిజల్ట్ క్లెయిమ్ రిజెక్ట్, పాలసీ క్యాన్సిల్, కట్టిన డబ్బులు గోవిందా. తేడా మీకు స్పష్టంగా కనిపిస్తోంది కదా? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే. ప్రీమియంలో కొన్ని వేలు ఆదా చేద్దాం అన్న చిన్న ఆలోచన చివరికి 3 లక్షల నష్టానికి, ఇంకా చెప్పాలంటే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇచ్చే ఒక పాలసీని దూరం చేసుకోవడానికి దారితీసింది. అంటే షార్ట్ టర్మ్ గెయిన్ కోసం లాంగ్ టర్మ్ సెక్యూరిటీని పణంగా పెట్టడమన్నమాట. రమేష్ కూడా సేమ్ మనలాగే అనుకున్నాడు. నా దగ్గర 10 lakh పాలసీ ఉంది, ఏ రోగమొచ్చినా సరే బెస్ట్ హాస్పిటల్లో బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉండేవాడు. చాలామంది ఇలానే కదా ఆలోచిస్తాం. సరే, రమేష్ కూడా తన తండ్రికి ఓ పేరున్న ఐ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ చేయించాలని ఫిక్స్ అయ్యాడు. అసలు ఖర్చు గురించి టెన్షనే లేదు, ఎందుకంటే తన దగ్గర పెద్ద పాలసీ ఉంది కదా. సో మొత్తం బిల్ ఇన్సూరెన్స్ కంపెనీయే కడుతుందని గట్టిగా నమ్మాడు. సర్జరీ అయిపోయింది. ఫైనల్ బిల్ వచ్చింది 80,000 రూపాయలు. అమ్మయ్యా, 10 లక్షల పాలసీలో ఇదెంతలే, ఈజీగా క్లెయిమ్ అయిపోతుందనుకున్నాడు రమేష్. కానీ కథ ఇక్కడే అడ్డం తిరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత అప్రూవ్ చేసిందో తెలుసా? కేవలం 30,000 అంతే. ఇది చూసి రమేష్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. పాపం రమేష్ ఆ షాక్ నుంచి తేరుకుని మిగిలిన 50,000 రూపాయలు తన సొంత జేబులోంచి కట్టాల్సి వచ్చింది. ఆలోచించండి, 10 లక్షల పాలసీ ఉండి కూడా ఇలా ఎందుకు జరిగింది? మొత్తం సమస్యకి కారణం ఆ పాలసీ డాక్యుమెంట్లో చిన్న అక్షరాలతో ఉన్న ఈ ఒక్క లైన్. ఇన్సూరెన్స్ కంపెనీ ఇదే చూపించి చేతులు దులుపుకుంది. చూసారా, ఆ చిన్న నిబంధన ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో? సో సింపుల్గా చెప్పాలంటే ఈ సబ్లిమిట్ అనేది ఓ కండిషన్ అన్నమాట. మీ పాలసీ 10 లక్షలదైనా, కోటి రూపాయలదైనా సరే, కొన్ని జబ్బులకి, కొన్ని సర్జరీలకి మాత్రం మేం ఇంతవరకే ఇస్తాం అని ఒక లిమిట్ పెట్టేస్తారు. ఆ లిమిట్ దాటితే ఒక్క పైసా కూడా వాళ్ళివ్వరు. అదనమాట సంగతి. చూడండి, క్యాటరాక్టు, హెర్నియా, కిడ్నీలో రాళ్లు తీయడం లాంటి కామన్ సర్జరీలే కాదు, ఈ మధ్యకాలంలో వస్తున్న రోబోటిక్ సర్జరీల లాంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ మీద కూడా చాలా పాలసీలలో ఇలాంటి లిమిట్స్ దాగి ఉంటాయి.